గురువుగారు, అభిమన్యుడి భార్య ఉత్తర అని భాగవతం ప్రస్తావిస్తే శశిరేఖ పరిణయంలో అభిమన్యుడి భార్య శశిరేఖ అని ఉంటుంది. ఇంతకీ అభిమన్యుడి భార్య ఎవరు, ఉత్తరనా శశిరేఖనా? ఉత్తర భాగవతంలో భారతంలో మనకు కనపడే పాత్ర. రాడాచూడ సమస్త భూతములలో రజిల్లు వడిచ్చటం లేడా పారుని చిత్సరంబుదలగల్లిలాగతిన్ బ్రోచి నా కీడా నేడ భయప్రదానమతడు హింపన్న తత్రాతమున్ గాడా ఎందరిగా వడి ఎడల మత్కర్మంబుదా నెట్టిదో అని ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పిండం కృష్ణుడొచ్చి నన్ను రక్షిస్తాడన్న భావనతో ఎలుగెత్తి ఆ కృష్ణుణ్ణి కీర్తించాడు అని భాగవతంలో ప్రథమ స్కంధంలో తెలియజేశారు. అలా ఆయన కీర్తిస్తే ఆ పరమాత్మ వచ్చి రక్షిస్తాడు. ఇక శశిరేఖ పరిణయం అనేది కల్పిత గాథ. శశిరేఖ పాత్ర మనకు ఎక్కడ కనపడదు. కానీ హృద్యమైనటువంటి కథల ద్వారా అద్భుతమైన పురాణ జ్ఞానాన్ని ప్రపంచానికి, సాధారణ పౌరులకి, పామరులకు అందజేయాలన్న సంకల్పంతో అభిమన్యుడికి శశిరేఖనిచ్చి వివాహం చేసే అద్భుతమైన ఘట్టాన్ని మాయాబజార్ అంటూ అనేక రకాలైనటువంటి ఆఖ్యానాలతో నాటకాలలో చూపించటం జరుగుతుంది. అది కూడా హృద్యంగానే ఉంటుంది. విని ఆనందించి అద్భుతమైన కృష్ణతత్వంలోని ఆంతర్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.